బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీల హక్కులను విస్మరించడం చంద్రబాబు రాజకీయాల్లో అసలు స్వరూపమని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు విమర్శించారు. బొమ్మూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు బీసీలపై ప్రేమ చూపించి ఎన్నికల తర్వాత వారిని పూర్తిగా మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. 2014లో బీసీ డిక్లరేషన్, 2024లో మరో బీసీ డిక్లరేషన్, కానీ అమలులో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. బీసీ సప్లాన్కు 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో భారీ కోతలు పెట్టారని, బీసీ కార్పొరేషన్లకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. బీసీలకు 100 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానన్న మాట నిలబెట్టుకోలేదని, ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తొచ్చే నాయకుడు చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల డిక్లరేషన్ను అమలు చేసి చూపించారని, దేశంలోనే తొలిసారిగా చట్టం చేసి 50% నామినేటెడ్ పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూశారు. వైఎస్ జగన్ బీసీలను భాగస్వాములుగా చూశారన్నారు. చంద్రబాబు హామీలు ఇచ్చారు, వైఎస్ జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు ప్రకటించినటువంటి ₹2 కేజీ బియ్యం కానీ, ₹50 హార్స్ పవర్ విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈ సమాజంలో మహిళ కష్టాలకు కారణం అవుతున్నటువంటి మద్యపాన సేవనాన్ని నిషేధించడం ద్వారా మహిళలకు ఆత్మ గౌరవాన్ని ఆత్మరక్షణ కల్పించడం కానీ ప్రధానమైనటువంటి సూత్రాలు. 95లో ఆయన గెలుపొందినప్పుడు 94లో దురదృష్టం ఏంటనంటే ప్రజలు ఓటు వేసింది మద్యపాన నిషేధానికి, ప్రజలు ఓటు వేసింది ₹2 కేజీ బియ్యానికి, ప్రజలు ఓటు వేసింది ₹50 హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వడానికి వేశారు. 95లో ఈయన వచ్చి రాజ్యాధికారాన్ని లాక్కున్న తర్వాత ₹2 కేజీ బియ్యం 5.5 చేశారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. ₹50 హార్స్ పవర్ని విద్యుత్ని ₹350 చేశారు. ప్రజలు ఓటు వేసిందేమో ఆ మేనిఫెస్టోకి, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క బలహీనతని ఎలా భావించాడన్నప్పుడు ఇందులో ప్రధానంగా ఎన్టీఆర్ గారిని ఆరాధించిన వాళ్ళందరూ కూడా బలహీన వర్గాల వారే. ఆ బలహీన వర్గాల్ని ఏ విధంగా ఆయన మోసగిస్తూ వచ్చాడన్న ఒకసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి నైజం. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎటువంటిదినంటే ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఎత్తుగడ వేస్తారు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేశాడు. ఆ సందర్భంలో మాట చెప్పాడు, అధికారం కోసం బీసీలకు ఎరవేశాడు. నేను 100 సీట్లు బీసీలకు కేటాయిస్తాను, అంటే 33% సీట్లు